దేవుని ప్రత్యక్షతలో మరో దినం. మన జీవితంలో కొన్ని సమస్యలు మన శక్తికి మించి ఉంటాయి. అప్పుడు మనం చేయగలిగేది ఒక్కటే, దేవుని కరుణ మీద ఆధారపడడం. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లడిల్లే సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు. అయితే తల్లడిల్లినప్పుడు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావనే ముఖ్యం. అయితే అనేక మారులు మనం తల్లడిల్లినప్పుడు లోకరీత్యంగా మనకు సహాయం ఎక్కడ త్వరగా దొరుకుతుందో అక్కడికే వెళ్ళి తలదాచుకోవాలని ఆశపడుతూ ఉంటాము. కానీ దావీదు భక్తుడు ఆ విధంగా చేయలేదండి. కీర్తనాకారుడు 61వ కీర్తన 2వ చరణంలో, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు ఈ వాక్యం భయంతో, నిరాశతో, ఒంటరితనంతో దేవుని వైపు రాశాడు. ఇది ఒక మనిషి తన శక్తితో ఎక్కలేని సమస్యల పర్వతంగా ఎదురైనప్పుడు తను చేసే ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రార్థన ధ్యానించాలి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 30వ అధ్యాయం కనుక మనం చూసినట్టయితే, దావీదు తన సైనికులతో సిగ్లాగు అనే నగరంలో నివసిస్తున్నాడు. ఒకరోజు వారు యుద్ధం నుండి తిరిగి వచ్చేసరికి నగరం అమాలేకీయులచే దహనం చేయబడింది. భార్యలు, పిల్లలు, ఆస్తి అన్నీ బందీలుగా తీసుకెళ్ళిపోబడ్డాయి. సైనికులు బాధతో, కోపంతో దావీదును రాళ్లతో కొట్టాలని యోచించారు. ఇది తన జీవితంలో అతి చీకటి క్షణంగా అతనికి అనిపించింది. తనను నమ్మి వచ్చిన సైనికులు, మరి స్నేహితులు, కుటుంబం అన్నీ కూడా పోయినట్లు అనిపించాయి. నా ప్రాణము తల్లడిల్లగా అనే స్థితి నుంచి ఈ మాట రాయబడింది. మనుషుల మీద ఆధారపడలేదు. దావీదు యెహోవాలో ఆధారపడ్డాడు. ఆయన ప్రార్థించాడు. మరి దేవుని మార్గదర్శకం కోసం అడిగాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. నువ్వు లేచి వెంటనే వెళ్ళమన్నాడు. దావీదు దేవుని మార్గదర్శకంతో శత్రువులను వెంబడించాడు. తన కుటుంబాన్ని, సైనికుల కుటుంబాన్ని, అన్ని ఆస్తులను పూర్తిగా తిరిగి పొందాడు. దావీదు నిజంగా ఎత్తైన కొండ మీద నిలబెట్టబడ్డాడు. సమస్యల మీద విజయం, ఆత్మీయంగా ధైర్యం, దేవునికే మహిమ కలగడం. ఇది ప్రజలకు, మరి మన చుట్టూ ఉన్న అనేక పరిస్థితుల్లో, మనల్ని కుంగదీస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనకు జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సిగ్లాగు వంటి క్షణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, సంబంధాలలో ద్రోహము, లేక ఆకస్మికంగా ప్రమాదాలు మన జీవితాలని పైన కింద చేసేస్తూ ఉంటాయి. మన హృదయం తల్లడిల్లుతున్నప్పుడు దావీదు చేసినట్లే మనం కూడా చేయాలి. ఆయన మనకు దారి చూపిస్తాడు, మన ఆత్మను ధైర్యపరుస్తాడు, మన జీవితాన్ని ఎత్తైన కొండ మీద నిలబెడతాడు. శత్రుల భయాలు మన కింద ఉంటాయి. మరి అందుకే సోదరులారా, దావీదు సమస్యలో దేవుని వైపు తిరిగి